బ్రేకింగ్ అందుతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎగువ మానేరు ప్రాంతంలో ఆసక్తికర సన్నివేశం ప్రస్తుతం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. వరదలో చిక్కుకున్న బాధితులను పరామర్శించడానికి వచ్చిన బీజేపీ కేంద్ర మంత్రి బండి సంజయ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇద్దరు కూడా ఎదురు పడ్డారు. నిత్యం పొలిటికల్ గా ఉప్పు నిప్పుగా కనిపించే ఇద్దరు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటే ఉంటుంటారు. రెండు పార్టీల ముఖ్య నేతలు అక్కడ ఆప్యాయంగా పలకరించుకున్న సందర్భం మనకు కనిపిస్తోంది. చూడొచ్చు, ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటున్నారు. కేటీఆర్ బండి సంజయ్ ఇట్లా భుజం తట్టి క్యాజువల్ గా మాట్లాడుతున్నారు, స్మైల్ ఇస్తున్నారు, షేక్ హ్యాండ్ ఇస్తున్నారు. అలాగే ఇద్దరు కూడా చాలా క్యాజువల్ గా చాలా స్మైలింగ్ గా మాట్లాడుకుంటున్నారు. కెమెరాస్ ముందు, ప్రెస్ ముందు ఎప్పుడు నిప్పు ఉప్పులా కనిపించే ఇద్దరు నేతలు ఇద్దరు కూడా అక్కడ పరస్పరం పలకరించుకున్న సందర్భం ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. బండి సంజయ్, కేటీఆర్ ఎదురుపడ్డారు. అక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లా దగ్గర వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఇద్దరు కూడా వర్షాలు వరదలపై సమాలోచనలు చేశారు. దీంతో ఇరు పార్టీల క్యాడర్ నేతలు కూడా అక్కడ ఆశ్చర్యానికి, ఒకంత ఆనందానికి, ఒకంత లైక్ ఎలాంటి ఎక్స్ప్రెషన్ చేయాలో కూడా తెలియని సిచ్యువేషన్లో అక్కడ కొంతమంది ఉన్నారు. ఎందుకంటే బీజేపీ, బీఆర్ఎస్ రెండు కూడా పరస్పరం మాటల విమర్శలు గుప్పించుకోవడం చూసాం. ఇద్దరు నేతలు ముఖ్యంగా బండి సంజయ్ కేటీఆర్ మీద, కేటీఆర్ బండి సంజయ్ మీద పరస్పర ఆరోపణలు చేసుకున్న సందర్భాలు కూడా చూసాం. కానీ అక్కడ పరిస్థితి పూర్తి విభిన్నంగా కనిపించింది. దీంతో కెమెరాలు సెల్ ఫోన్లకు పనిచెప్పారు అక్కడ వాళ్ళ లోకల్ పీపుల్ అందరు కూడా. ఇద్దరు ఆప్యాయంగా ఆలింగనం చేసుకుంటూ పలకరించుకోవడం ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రస్తుతం బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తున్న దృశ్యాలు ఎగువ మానేరు రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకున్న దృశ్యాలు. ఇవి ఒకంత బీఆర్ఎస్ అలాగే బీజేపీ క్యాడర్ కు ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఇద్దరు బండి సంజయ్, కేటీఆర్ ఉప్పు నిప్పుగా ఉండే నేతలు ఇద్దరు పరస్పరం ఆలింగనం చేసుకుంటూ క్యాజువల్ గా స్మైల్ ఇచ్చుకుంటూ మాట్లాడారు. ఇద్దరు కూడా షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. ఈ దృశ్యాలు అక్కడున్న ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యానికి గురి చేశాయి. ఏమనాలో అర్థం కాక చాలా మంది జై తెలంగాణ అంటూ కాసేపు ఆగిపోయారు, కేరింతలు కొట్టారు, అరిచారు. కానీ ఇద్దరు నేతలు అట్లా మాట్లాడుకునేటప్పటికీ ఏమనాలో అర్థం కాక ఒకంత ఆశ్చర్యానికి లోనయ్యారు ఆ చుట్టుపక్కల ఉన్న క్యాడర్ అంతా కూడా. కానీ సెల్ ఫోన్లలో మాత్రం వాళ్ళిద్దరిని బంధించుకున్నారు. సెల్ ఫోన్లు తీసి వెంటనే ఫోటోలు క్లిక్ చేశారు. ప్రస్తుతం వాళ్ళిద్దరు కూడా ఎగువ మానేరు ప్రాంతంలో వరదల్లో చిక్కుకున్న ప్రజలను పరామర్శించడానికి, అక్కడున్న వరద పరిస్థితిని సమీక్షించడానికి కూడా ఇద్దరు నేతలు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తున్నారు. ఆ సందర్భంలో ఇద్దరు నేతలు ఒకరికొకరు ఎదురుపడ్డారు. ఇద్దరు నేతలు కూడా షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు, మాట్లాడుకున్నారు. ఈ దృశ్యాలు ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యానికి గురి చేశాయి. బండి సంజయ్